అండి, మీరంతా బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇదిగోండి, ఇది మా సొంత ఇల్లు. ఇక్కడ ఉండేవాళ్ళం 20 సంవత్సరాల దాకా ఉన్నాము ఇక్కడే. పిల్లలు పెద్ద అయిన తర్వాత కిందకి వెళ్ళిపోయాము, ఇల్లు సరిపోవట్లేదని. ఇదిగోండి 350 మొక్కలు అయ్యి బాగా 200 మొక్కల దాకా పెంచేదానండి, అన్ని కుండీలు పెట్టేసి. ఇదిగోండి కొన్ని ఉన్నాయి, కొన్ని ఉంచారు, కొన్ని ఏమో చచ్చిపోయినాయి. ఇవన్నీ మొక్కలు మందార చెట్లు అయితే అక్కడ పెద్ద చెట్టు ఉండేదండి, అదైతే చనిపోయింది. సన్నజాజి చెట్టు, దాని నిండా అసలు పువ్వులు ఎర్రజాజి. ఇది కూడా మందేనా? ఇదిగోండి ఇటు పక్క కూడా పెట్టుకుంటే సన్నజాజి చెట్టు దగ్గర చూపించు. అది సన్నజాజి చెట్టు అండి, సన్నజాజి చెట్టు. ఈ చెట్టుకి అయితే చాలా పూలు వస్తాయి అసలు. చాలా మంది కోసుకునే వాళ్ళు కూడా, చాలా బాగుండేది. ఆ పక్కన మందార చెట్టు ఉండేది ఎర్రగా, అది కొంచెం చచ్చిపోయిందండి. మొక్క ఫ్లవర్ కూడా పెద్దగా వచ్చి రెడ్డిష్గా ఉండేదండి. చుట్టుపక్కల వాళ్ళు పూజలు చేసుకునే వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు మా దగ్గర వచ్చి. చాలా బాగుండేది, పువ్వులు చాలా వరకు కోసుకెళ్ళేవాళ్ళు. కుమారి వాళ్ళు మన దగ్గర పైన పిల్లలు ఇప్పుడైతే రెంట్కి ఇచ్చామండి మామూలుగా. ఇప్పుడు మేము చూద్దామని, మీరు కూడా అడుగుతున్నారు కదా, ఇప్పటి నుంచి చూపిద్దామని వచ్చాము. పిల్లలు పెద్ద అయ్యారు కదండి, ఇంకా అందుకని ఇక్కడ ఉండట్లేదు. రెంట్కి ఇచ్చేసి మేము అక్కడ ఉంటున్నాము. అంటే సింగిల్ రూమ్ గా చాలక డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాం. రూమ్ వంటగదే ఉంటది, మాకు సరిపోవట్లేదు. ఇక వరండా నేనేం చేసేదంటే అన్ని మొక్కలు ఇలా పెట్టేదాన్ని. ఉన్న అమ్మాయి కూడా చక్కగా మొక్కలే చూసుకుంటుంది. ఏదో 2-3 మొక్కలు అవి చనిపోయినాయి, కామన్లు అయ్యి ఎండగట్లేదు, చనిపోయింది. చూపిద్దాం. ఇది వరండానా? రెంటుకున్నారు కదా, అందుకని మేము లోనకల్లా చూపించట్లేదు. ఇదిగోండి ఒక గది, పెద్ద గది, వంట గది, వరండా. ఇదండి వర్షం పడుతుందని అన్ని అమ్మాయి బట్టలు అవి వేసుకుంది. ఇదిగోండి బాగుంటది, మంచి చల్లగా సాయంత్రం అయ్యేసరికి చాలా బాగుంటది. హౌస్ ఏంటంటే హైట్ లో ఉండి చల్లటి గాలి వస్తుంది సాయంత్రం. తీసుకుంటాను మనం వాళ్ళు ఉన్నప్పుడు. ఇదిగోండి ఇది ఒక గది, ఈ లోన్ వచ్చి వంటగది. వంట చేసుకోవడానికి వంటగది. మరి లైట్ అయింది. ఇదిగోండి వంటగది. ఈ ఇంట్లో 20 సంవత్సరాలు ఉన్నాం. వంట అన్ని చక్కగా నాకు బాగుండేది, అసలు చల్లగా హాయిగా ఉండేది. ఇంక సరిపోవట్లేదని మా బాబు వాళ్ళు కిందకి వెళ్ళిపోదాం అన్నారని ఇంక వచ్చేసింది. కొంచెం పైన ఉంటది ఇల్లు. కబోర్డ్లు కూడా ఇవన్నీ చేయించుకున్నానండి, ఇష్టంగా చేయించుకున్నాను. కబోర్డ్లు ఇవన్నీ ఉన్నాయి. ఇగో కబోర్డ్లు 30,000 అయినాయి అప్పుడే ఈ కబోర్డ్లు. చెప్పు. ఇదండి మా ఇల్లు. ఇటు సందు ఉంటుంది, ఇటు సందు అటు సందు. తప్ప ఏంటి ఇక్కడికి వచ్చావు? మా ఇంటి దగ్గర నుంచి వస్తా మోడర్న్కి వచ్చాము. మా పిల్లలకి ఏమైనా తీసుకున్నాం, ఏమైనా ఉంటాయి కదా, తీసుకెళ్తాం. నచ్చని ఎక్కువ కొనం, కొంచెం చూసి తీసుకెళ్తాం. ఏంటి జాంకాయలు తీసుకున్నా? జాంకాయలు తీసుకున్నాం, మంచిది. 50 రూపాయలు సంచి. ఇక్కడైనా అక్కడైనా ఒకటే. కేక్ తీసుకున్నావా పుట్టోడికి? ఎగ్ పఫ్. ఏమేమి తీసుకున్నావు? కేకులను ఎగ్ పఫ్ ఒకటి తీసుకున్నాను, అమ్మాయి తింటదని. ఇంకా మిగతా అన్ని గట్టిగా ఉన్నాయి, పుట్టోడు తినలేదు. వెళ్దాం ఇంటికి. వాన పడేటట్టుంది, తెగ పడుతుంది వర్షం. పద వెళ్ళిపోదాం. పద. కూరలు వండేసి వెళ్ళాను కదండి, రైస్ వేడిగా వండుకోవచ్చు, వర్షం పడుతుంది కదా అని. రైస్ ఆపేసి వెళ్ళిపోయాను, ఇప్పుడు పెట్టేస్తాను. అదే చూసారు కదా మా ఇల్లు, అది మేము ఇప్పటి నుంచి అక్కడ ఉన్నాం కానండి. పిల్లలు పెద్ద అయ్యాక సరిపోవాలి, ఇంటికి సరిపోవట్లేదు అనేసి ఇంకా మేము కిందకి వచ్చాం. అంటే కొంచెం మెట్లు ఎక్కాల్సి వచ్చింది, కానీ చాలా బాగుంటుందండి, ప్రశాంతంగా అందరూ బాగుంటారు. మేమైతే శుభ్రంగా ఉంచుకునేవాళ్ళం, బాగుండేది. చక్కటి చల్లటి గాలి కానీ ఎవరు అసలు మన ఇళ్ళ వైపు రారు.
ఓ పక్కకి ప్రశాంతంగా ఉంటుంది. మొక్కలు అయితే చాలా ఆ సందులు ఈ సందులో సందులు చూపించి చూసారా, ఆ 2 సందుల్లో మొక్కలు పెట్టేసేదాన్ని. మళ్ళీ మనం నడిచే సందులో అన్ని ఎక్కువ నాకు ఇష్టం, మొక్కలు పెంచడం చాలా ఇష్టం అండి. అలా పెంచాను, అంత బాగున్నాయి. కొన్ని ఖాళీ చేసేటప్పుడు సన్నజాజి చెట్టు పక్కనే మందార చెట్టు ఉండేది, పెద్ద పెద్ద పువ్వులు రెడ్డిష్ భలే ఉండే. అసలు కుండీలు ఈయన కావాలని ఇష్టంతో కొనుక్కున్నారు కుండీలు, అవన్నీ నీట్ గా పెట్టాం. పెద్ద పెద్ద గోరింటాల చెట్లు, మందార చెట్టు అయితే సూపర్ ఉండేదండి, అది కూడా చచ్చిపోయింది. కొన్ని మొక్కలు అంత ముందు ఉన్న వాళ్ళు సరిగా చూసుకోకుండా చచ్చిపోయినాయి. ఇంకా కొన్ని ఉన్నాయి కదా, కొంతమంది ఇంకుంటారు కదా ఎవరు లేరు అంటే, మనం ఖాళీగా ఉన్నప్పుడు కుండీలు కొంతమంది తీసేసుకున్నారు. ఇంకా అందుకనే ఆ ఇల్లు మొక్కలు చాలా తగ్గిపోయినాయి. బాధ అనిపించింది తెలంగాణ మన ఇల్లు మనకి అనిపించింది కదా, కొంచెం బాధ అనిపించింది చూడంగానే. అదే అదే వీడు బొడ్డోడు మాత్రం ఆయన చెప్పేస్తా, వేడుకుంది నానా. మేము ముద్ద అన్నం పెట్టు, నాకు పెట్టు. ముందు తాకి ఇచ్చేద్దాం ముందు. అసలు తింటరా తీదంటున్నా అన్నారు వేడంటే. అది ముందు అది ఇవ్వు, అన్నం ఇవ్వు, తర్వాత పెడదు. కానీ కూర కూర కొంచెం ఏంట్రా ఆగు మరి, అట వేడి అన్నం అది చేయి కాలిద్ది, ఏం తెలియట్లా. కొంచెం కాలే నాకు. ఇంకా అన్నం తినేసేసి పండ్లంతా రకంగా నువ్వు కూడా తినకొచ్చింది, తింటా. మీరు కూడా తినండి. ఏంటి లారా తాతంట. ఇదండి మా పాతీలు చూశారు కదా, అది మేము చాలా కాలం ఉన్నామండి. చూపిద్దాం, వేరే పని మీద వెళ్ళాము అక్కడికి, కానీ మీకు కూడా చూపిద్దామని చెప్పి తీసాము. మా పాతీలు ఎలా ఉందో కొత్త ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడున్న ఇల్లు అది కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ బాయ్ అండి.